దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండును. దేవుని సమాధానము మన హృదయాలలో, మన తలంపులలో, మన ఆలోచనలలో దేవుని సమాధానం ఎప్పుడైతే ఉంటుందో, పైకి సమస్యలు ఎన్ని వచ్చినా, అలజడులు ఎన్ని వచ్చినా, కలవరాలు ఎన్ని వచ్చినా, లోపల మాత్రం హృదయంలో ప్రశాంతత నెలకొంటుంది. ఎందుకంటే దేవుని ప్రేమను రుచి చూసిన హృదయం లోపల ప్రశాంతత ఉంటుంది. ఎందుకంటే మన హృదయమే దేవుని ఆలయం కాబట్టి, ఆ ఆలయంలో దేవుని ప్రేమ ఉన్నట్లయితే పైకి ఎన్ని సమస్యలు వచ్చినా మనం చెక్కు చెదరకుండా ఉండగలం. సముద్ర ఉపరితలం అంతా తుఫానులతో, కెరటాలతో అల్లకల్లోలమైపోతూ ఉంటే దాని లోపల పొరలు మాత్రం ఎప్పుడూ చెక్కు చెదరవు. సముద్రపు లోతుల్ని తోడి అక్కడ పేరుకున్న జంతువుల, మొక్కల అవశేషాలు పైకి తెస్తే అవి కొన్ని వేల సంవత్సరాల నుంచి నిశ్చలంగా ఏమీ కదలిక అనేది లేకుండా ఉన్నాయని అర్థమవుతుంది. దేవుని శాంతి ఈ సముద్రపు పొర లాంటిదే. ఇహలోకపు ఆందోళనలకు, బాధలకు అందనంత లోతుగా ఈ నీటి పొరలు ఉంటాయి. దేవుని సన్నిధిలోనికి ప్రవేశించిన వాడు ఈ ప్రశాంతతలో పాలు పొందుతాడు. సముద్రంపై పెనుగాలులు రేగుతుంటే, కెరటాల భీకర ఘోషతో ఎగిరిపడుతుంటే, ఈ అల్లకల్లోనానికి దూరంగా అంతర్భాగంలో నిత్య ప్రశాంతత నిమ్మళంగా నివసిస్తుంది. సముద్రపు లోతులో తుఫాను ఘోష వినబడదు. వెండి చిరుగంటలు మ్రోగుతుంటాయి. తుఫాను ఎంత భీకరంగా ఉన్నా సడలించలేదు లోతుల్లో నెలకొన్న సబ్బాతు ప్రశాంతతను. నీ ప్రేమను రుచి చూసిన హృదయం ప్రశాంతత నెలకొన్న పవిత్రాలయం. గోల చేసే బ్రతుకు బాధలన్నీ ఆ మౌన ద్వారం దగ్గర నోరు మోస్తాయి. దూర దూర తీరాల్లో మౌన గీతాలు, మౌనంలో విరిసిన ఆలోచన కలువలు, పెనుగాలి ఎంత చెలరేగినా నీలో నివసించే ఆత్మను తాకలేదు. ఈ మాటలను ప్రభువు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునని మీరు ఇచ్చిన మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవునయ్య, మా హృదయము మీ ఆలయం కాబట్టి మా హృదయంలో మీ ప్రేమ ఉంటే తండ్రి, మా హృదయంలో మీరుంటే పైకి ఎన్ని అలజడులు వచ్చినా, సమస్యలు వచ్చినా నాయనా ప్రభా, మేము చెక్కు చెదరకుండా అయ్యా ప్రశాంతంగా ఉండగలిగేటువంటి ఒక సమాధానాన్ని, శాంతిని మీరు మాకు ఇస్తున్నారు ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా హృదయాలకు, మా తలంపులకు దేవా మీ సమాధానంతో నింపి నడిపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, దేవుని శాంతి సముద్రపు పొర లాంటిదే అని మీ మాటలు తెలియపరుస్తూ ఉన్నాయి. అవును తండ్రి, సముద్రంలో ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడికి పేరుకున్నటువంటి జంతువులు, మొక్కల అవశేషాలు అవన్నీ ఉంటాయి. కానీ సముద్రంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి నిశ్చలంగా ఏమీ కదలిక అనేది లేకుండా ఉంది ప్రభా. మీ సమాధానము, మీ శాంతి అలాంటిదే ప్రభా. పైకి ఎన్ని ఆందోళనలు, ఎన్ని సమస్యలు, ఒత్తిళ్ళు మా మీదకు వచ్చిన ప్రభా, మీ సమాధానము మాతో ఉంటే చాలు ప్రభా. స్తోత్రములు తండ్రి. మీ ప్రేమను రుచి చూసే హృదయాలుగా మా హృదయాలలో మీరున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంకనూ మీ ప్రేమను గుర్తెరగని వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. అయ్యా, సహాయం చేయండి ప్రభా. అటు వారితో మీరు మాట్లాడండి, మీరు దర్శించండి. మీ సమాధానంను వారికి కూడా మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభా. సహాయం చేయండి దేవా. ఈ ఉదయకాల సమయంలో మీ కృపనిచ్చి నడిపించండి ప్రభా. మీ సన్నిధిని మాతో ఉంచండి అయ్యా. నా తండ్రి, మౌనంలో మేము నైనా ప్రభా, మా ఆలోచనలు ఎంత చెలరేగిన పెనుగాలి, ఎంత తుఫానులు ఎంత చెలరేగిన ప్రభా, మాలో ఉన్నటువంటి ఆత్మను తాకలేదు అని మీరు ఇచ్చిన మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, మాలో నివసించే పరిశుద్ధాత్మదేవ మాకు సహాయం చేస్తూ మాలో సమాధానాన్ని నింపుతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఇటు సమాధానానికి
ఎవరైతే దూరమయ్యారో ప్రభా అట్టి వారిని నీ సమాధానంతో నింపమని సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.